ఇనీషియల్ డేస్‌లో చాలా స్ట్రగుల్ అయ్యేవారు. అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ ఏదన్నా ఉంటే బాగుండు అని. లేకపోతే ఎవరో సినిమా టైంలో ఏదో ఒంటరి పోరాటం చేసేవారు లిటరల్‌గా. అవునవును. బట్ ఆల్ ఆఫ్ సడెన్ ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ వచ్చేసినట్టే ఉంది. బాలకృష్ణ గారితో క్లోజ్ అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో క్లోజ్ అయ్యారు. యూజువల్‌గా ఇయన్నీ ఏంటంటే టిపికల్ సర్కిల్స్. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వాళ్ళనే రానిస్తారు అనే ఒక అపోహ జనాల్లో ఉంటది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా యాక్సెస్ వచ్చేసింది. ఎలా అది పాసిబుల్ అయింది అది అసలు? ఎలా పాసిబుల్ అయిందంటే మాత్రం ఎప్పుడు ఆరాటపడలేదు సార్ దేనికోసము. నాకు తెలిసి మనం చేసే పని చేసుకుంటా పోతా ఉంటే మనం అనుకుంటాం చెప్పాలేమో, ఎవరికన్నా చెప్పుకోవాలేమో. నాకు తెలిసి చూస్తారు. వెన్ బాలకృష్ణ గారు కలిసినప్పుడు నా గురించి తెలిసిన 1, 2 విషయాలు చెప్పిన, ఎన్టీఆర్ అన్న నా గురించి తెలిసిన 1, 2 విషయాలు చెప్పిన, అరే అన్నీ చూస్తుంటారా, అన్నీ తెలుస్తుంటాయి అని. చరణ్ అన్న మొన్న దివాళీ అప్పుడు కలిసినప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది. మనం బేసిక్గా మనం ఎప్పుడు ఇంప్రెస్ చేయడానికి, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఎప్పటిదాకా ఏం చేయలే. అడిగినప్పుడు ఎవడేమి చేయలేదు కాబట్టి దిగి చేసేసుకున్నా ప్రొడక్షన్, డైరెక్షన్ అండ్ వచ్చేసినాం. కాబట్టి ఇప్పుడు ఇంకొక రకమైన క్యారెక్టర్ ఫామ్ అయిన ఉండే నాకు సినిమాకి వచ్చిన తర్వాత. ఇప్పటివరకు ఎవరిని అడగలేదు కాబట్టి ఇప్పటి నుండి కూడా ఎవరిని అడగా, కుదిరితే నేను నాకు ఆపర్చునిటీ బిల్డ్ చేసుకుంటా అనే మెంటాలిటీ ఫామ్ అయింది. అది ఎందుకంటే అది స్టబర్నెస్ వల్ల వచ్చింది. ఎందుకంటే అడిగి రిక్వెస్ట్ చేసి నేను హంబుల్గా ఉండి ఆఫీసులలో ఉండి నన్ను పెట్టి తీసేసి సినిమాలకి వెళ్ళి 4 నెలలు ఇవన్నీ జరిగి ఇవేం అవ్వట్లేవు అని చెప్పి నా సొంత డబ్బు పెట్టుకొని దిగిన తర్వాత మైండ్ సెట్ ఎట్లయిపోయిందంటే, సో ఇప్పుడు నువ్వు ఎవరిని అడగలేదు కాబట్టి నెక్స్ట్ కూడా ఎవరిని ఏం అడగకు అన్న మైండ్ సెట్ వచ్చేసింది. ఓకే. పని చేసుకుంటా పోతుండే. నాకు తెలిసి అదే నాకు ఆ రెస్పెక్ట్, వీళ్ళు చూపించే లవ్ నాకు సంపాదించి పెట్టింది నేను చేసిన పని, నా క్యారెక్టర్ మాత్రం. ఏది ఏమైనా ఒక చిన్న సెక్ట్ ఆఫ్ ఆడియన్స్‌ని అయితే మీరు తెచ్చుకోగలిగారు. ఎవరు సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయకపోయినా విశ్వక్ సినిమా అంటే ఒక కొంతమంది ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు చూస్తారు, థియేటర్‌లకు వస్తారనేది సంపాదించుకున్నారు. కష్టపడిది మీ సొంతంగానే సంపాదించుకున్నారు అనుకోవాలి. సో ఇంత ఇష్టమైన బాలకృష్ణ గారి సినిమాలో ఆఫర్ వస్తే ఎందుకు వదులుకున్నారు మరి? బాబీ గారి సబ్జెక్ట్. నేను వదులుకోలేదు సార్. అది నాకు బాలకృష్ణ గారితో నేను ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఇస్తున్నప్పుడు ఇది వచ్చింది. నాకు అనిపించింది ఏంటంటే మెయిన్ ఫస్ట్ చాలా టైట్ కమిట్మెంట్ అండ్ బాలయ్య గారితో నాకు ఇంకా మంచి రోల్ చేయాలనిపించింది అంతే. అది మంచి రోల్ కాదు, నాకు ఇంకా మంచి రోల్ చేయాలనిపించింది అంతే. ఓకే. ఎనీవేస్ అది కూడా తొందరలోనే అవుతుందని కోరుకుందాం.